మొహం చాటేసినటువంటి ఆంధ్ర ప్రజలు బేరం అంటున్నటువంటి తమిళనాడు కాలేజీలు. ఇది టైటిల్ అనుకుందాం ఈరోజుకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. తమిళనాడుకి మేము పోము అని భీష్మించుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు ఒకవైపు ఉన్నట్లయితే, కొన్ని పర్టికులర్ కాలేజెస్లో మన ఆంధ్ర పిల్లలతో సంబంధం లేకుండా అన్ని అన్నా యూనివర్సిటీ కాలేజెస్లో మొత్తం 0 వేకెన్సీ, మొత్తం సీట్లు ఫుల్. ఎందుకంటే ఈసారి తమిళనాడు హిస్టరీలోనే హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చేసింది బీటెక్ మన ఇంటర్మీడియట్లో. దాంతో లోకల్ వాళ్ళు మొత్తం సత్యభామ అనుకోండి, ఎస్ఆర్ఎం అనుకోండి, వేల్టెక్ అనుకోండి, సవిత అనుకోండి, అండ్ ఆల్ అన్నా యూనివర్సిటీ కాలేజెస్లో ఫుల్ టు ఫుల్ సీట్స్ అయిపోయినాయి. ఆర్థిక పరిస్థితులు బాగలేని కారణంగా, ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా ఆంధ్రాలోనే చదువుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పేరెంట్స్ ప్రతి సంవత్సరం 40,000 మంది దాకా మనకు పోయేవాళ్ళు. ఇప్పటివరకు తమిళనాడు మార్కెట్లో 10,000 అడ్మిషన్స్ కూడా అవ్వలేదు మన తెలుగు వాళ్ళకి. కానీ అన్ని కాలేజెస్లో సీట్లు అయితే ఫుల్ అయిపోయినాయి. అతి కొద్ది కాలేజెస్లో సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసినటువంటి కాలేజెసే. ఈ కాలేజీలు ఏమైతే ఉన్నాయో తక్షశిల యూనివర్సిటీ కానీ, లేకపోతే మనకి భారత్ యూనివర్సిటీ కానీ, ఎంజీఆర్ యూనివర్సిటీ కానీ, ఈవెన్ ధనలక్ష్మి శ్రీనివాసన్ కూడా మ్యాక్సిమం తమిళతో నిండిపోయింది. తర్వాత సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ కానీ, ఇటువంటి ఒక 4-5 కాలేజెస్లో అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులో తక్షశిల నేను మోస్ట్ రికమెండెడ్ యూనివర్సిటీ. భారత్ కూడా బాగానే ఉంటుంది, సిటీలో ఉంటుంది. బట్ ఎంజీఆర్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినవి. ఎందుకంటే దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి మీ ఊర్లో నుంచో, మీ మండలంలో నుంచో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలోనూ ఈ యూనివర్సిటీలో ఎవరో ఒకరు చదువుతూనే ఉంటారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో నేనేమంటానంటే, ఇప్పుడు తమిళనాడుకు పోయేసి మాస్ రిక్రూటర్ లాంటి కాలేజెస్ ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రి మైసమ్మ కూడా కాలేజెస్ లెక్క, మల్లారెడ్డి కాలేజెస్ లెక్క ఈ కాలేజెస్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా ఉంటూ ఉంటారు. అట్లా మాస్ దగ్గరికి పోవడం కన్నా హైదరాబాద్లో మీకు జమ్ముల్ లాంటి కాలేజీలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక సర్వే చేశాను. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాని నేను ప్రాతిపదికగా తీసుకొని ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న ఒక జిల్లా తీసుకున్నప్పుడైతే మొత్తం జిల్లా మొత్తం మీద కనీసం 2025లో 200-300 ప్లేస్మెంట్స్ కూడా కానీ జిల్లా మొత్తానికి, నేను చెప్పేది ఒక కాలేజీ గురించి మాట్లాడట్లేదు, అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దీనికి ప్రభుత్వ పాలసీస్ కూడా కారణం. ఎప్పుడో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి 45,000 రూపాయల ఫీజుతో ఇప్పుడు కాలేజీని రన్ చేయమంటే ఫ్యాకల్టీకి శాలరీస్ ఏమి ఇవ్వాలి, కరెంటు బిల్లులు ఏం కట్టాలి, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఏం చేయాలి, ప్లేస్మెంట్స్ ఎక్కడ చేయాలి? ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించాలనుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఫీజులు పెట్టుకుని నడిపిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి బెంగళూరులో 2-3 లక్షలు ఫీజులు పెట్టి నడిపిస్తున్నారు. ఆంధ్ర పిల్లలు బెంగళూరుకు పోకుండా ఆపదలుచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాలేజీ ఫీజులు పెంచకపోతే ఆ ఉన్నటువంటి 45,000తో చదువు చెప్పేటువంటి అవకాశం లేదు. అన్లెస్ అదర్వైజ్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీనో, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం లాంటి గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ ఉంటే నడుపుతారు తప్ప 45,000తో కాలేజీ నడపడం ఎట్లా సాధ్యమండి? ఎప్పుడు జమానా ఫీజు ఏంది పరిస్థితి, ఇప్పుడు శాలరీస్ ఏంది, మనిషి లైఫ్ స్టైల్ ఏంది? అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు రన్ ఏ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ విత్ 45,000 ఫీ స్ట్రక్చర్తో చెప్తే చాలామంది పేరెంట్స్ నేను ఒకటే చెప్తున్నా, మీరు 45,000 ఉంది, మాకు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది, మేము ఏడే పడిపోతామంటే ఒక జిల్లా మొత్తానికి మనకు మొత్తం పాత ఆంధ్రప్రదేశ్లో అంటే జిల్లాల విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలు ఇంటూ జిల్లాకు ఒక 200 కాడికి వేసుకుంటే 2,600, లేదు డబుల్ వేసుకుంటాం 5,000 మంది ప్లేస్మెంట్స్ అయి ఉంటాయి. 1,83,000 మంది విద్యార్థులు ఉన్నారు. మీరు ఇప్పుడు క్వాలిఫై అయిన వరకే తీసుకున్నా కూడా 1,83,000 విద్యార్థుల్లో 5,000 మందికి రేపు పొద్దున మార్కెట్ బాగానే ఉన్నప్పుడే 5,000 మంది వచ్చిందంటే రేపు పొద్దున ఏ పరిస్థితులు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? మీరు అందరూ ఏం చేస్తారు చదివి? సార్ మరి మీ తెలంగాణ బాగుందా? మా తెలంగాణ కాదు, మాది ఆంధ్రానే, కానీ నేను ఉండేది తెలంగాణ బాగుందా అంటే అట్లీస్ట్ తెలంగాణలో ఒక టాప్ 20 కాలేజీలో వరస్ట్లో ఒక 50% ప్లేస్మెంట్స్ ఉన్నాయి, లేదా ఒక 40% ఉన్నాయి, 30% కూడా వేసుకోండి కింద కాలేజీలకు వెళ్తే. కానీ ఆంధ్రప్రదేశ్లో 2% కూడా లేదు. 2% వర్సెస్ 30% వేసుకున్న బొచ్చిబోల్డ్ వేరియేషన్ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ లేనటువంటి విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ మాకు అవసరం లేదనుకున్నటువంటి పేరెంట్స్ హైదరాబాద్లో మీరు మంచి కాలేజెస్కి రండి. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ పూర్తయినేమో వాళ్ళది ఒక రకమైనటువంటి పంచాయతీ నడుస్తుంది, అక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు భారత్ యూనివర్సిటీ, ఎంజీఆర్లో కూడా ఏం పెద్ద అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నింది ఏం లేదు. కానీ జేఎన్టీయూ హైదరాబాద్ కాలేజెస్ కన్సిస్టెంట్లీ బెటర్ పర్ఫార్మెన్సే చేస్తున్నాయి. దేంతో పోల్చినప్పుడు తమిళనాడులో డీమ్డ్ యూనివర్సిటీస్తో పోల్చుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 45,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే కాలేజీలతో పోల్చుకున్నా తెలంగాణ కాలేజెస్ కొంత బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బెస్ట్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళదలుచుకున్నట్లయితే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాలి కదా మనం.
హైదరాబాదా, బెంగళూరా, లేకపోతే చెన్నైయా, లేకపోతే ఢిల్లీయా. ఇంకొంతమంది ఇప్పుడు ఎవరైనా విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరుకి పోవటమో లేకపోతే అల్లూరుకి పోవటమో పోయి చదువుతారా? మెట్రోపాలిటన్ సిటీస్లో కంపెనీస్ ఉంటాయి. సిఎస్సి చేరాలనుకున్నటువంటి విద్యార్థులకి మెట్రోపాలిటన్ సిటీస్ బాగున్నాయి. ఇప్పుడు జీడీ గోయంకా కానీ, ఎస్ఆర్ఎం కానీ, గీతా యూనివర్సిటీ కానీ ఢిల్లీలో వాళ్ళు మంచి పెర్ఫార్మింగ్ యూనివర్సిటీస్. మీరు అట్లా ఆప్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడుకి పోతే తమిళ భాష నేర్చుకుని ఏం చేస్తారు? మనకు ఏదైనా ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుందా? అదే ఢిల్లీకి పోతే మీకు ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, అదే ఖర్చులో పని అయిపోతుంది. లేదు మీరు తమిళనాడుకి పోకుండా హైదరాబాద్కి వస్తే అట్లీస్ట్ మీకు హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకి అట్లీస్ట్ మన తెలుగు ఫుడ్ దొరుకుతుంది. కంపారిటివ్లీ తమిళనాడులో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కన్నా తెలంగాణ యొక్క జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మా తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ కన్నా బెంగళూరు కాలేజెస్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇదేంటంటే ఫైనాన్షియల్ ఫండ్ అవైలబిలిటీ ఉంటే మనకి ఎక్కువ కాలేజీలు ఖర్చు పెట్టడానికి అవుతుంది. తెలంగాణలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్లు ఆగిపోయింది. తెలంగాణ కాలేజీలు ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్గా ఉన్నాయి. ఇది మీరు గుర్తించాలి. సో ఇది మీరు డెసిషన్ తీసుకునే టైం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క అడ్మిషన్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. ఇది మస్ట్ వాచ్ వీడియో, ఎందుకంటే నేను దీంట్లో క్లియర్ కట్ అనాలిసిస్ చెప్పిన ఇదన్నీ కూడా వాస్తవాలు. నెక్స్ట్ వీడియోలో మనము ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా చాలా కొత్త యూనివర్సిటీలు వస్తున్నాయి కాబట్టి రేపటి వీడియోస్లో రిమైనింగ్ విషయాలు చూద్దాం. డెఫినెట్గా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగే కొంది ఆంధ్రాకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఎడ్యు9 ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు ఎవరైతే బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.